అత్యంత విషాదాన్ని నింపిన ఈ విమాన ప్రమాదంలో ఒక పక్క విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అని టీమ్స్ అన్వేషిస్తున్నాయి. మరోవైపు విమాన ప్రమాద కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇక్కడ తమ వారి భౌతిక కాయాన్ని తమకు అప్పగించండి, తమ వారి దేహాన్ని, ఈ ప్రమాదంలో చనిపోయిన వారు తమ కుటుంబ సభ్యుల దేహాన్ని తమకు ఎప్పుడు అప్పగిస్తారు అని డిఎన్ఏ టెస్ట్లు ఇచ్చి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఆ మార్చరీ దగ్గరే ఉన్నాం. ఇది న్యూ మార్చరీ కాంప్లెక్స్. ఆ మార్చరీ దగ్గరే మనం ఉన్నాము. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు వచ్చి పడిగాపులు కాస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళని పలకరిస్తే వాళ్ళ హృదయం ద్రవించిపోయే మాటలు చెప్తున్నారు. మొన్న జనవరిలో పెళ్ళయింది ఖుష్బూ రాజ్పురోహిత్కి. ఆమె తన భర్త దగ్గరకు వెళుతూ ఉంది. తన భర్త దగ్గరకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె రాజస్థాన్ వాసి. ఇప్పుడు రాజస్థాన్ నుంచి 4 రోజుల క్రితమే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందనే వార్త తెలిసిందో అప్పుడే రాజస్థాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు 31 మృతదేహాలను ఐడెంటిఫై చేశారు. 31 మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ శాంపిల్స్ని మ్యాచ్ అయ్యాయి. వాటిని వారి కుటుంబ సభ్యులకు అందించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సుమారు 19 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొన్ని టెస్టులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. కానీ విజయ్ రూపానీ మాత్రం ఇప్పటివరకు మ్యాచ్ కాలేదు. కేవలం 13 మందికి ఇంకా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 12 బాడీస్ని అప్పగించారు. 31 బాడీస్ ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి. ఎవరెవరికైతే మ్యాచ్ అయ్యాయో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే ఈ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళ కుటుంబీకులతో ఈ టెంట్ లోపల ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తుంది, ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుందని మనం అనుకోవచ్చు. ఇది న్యూ మార్చరీ కాంప్లెక్స్. బాడీస్ అన్నింటినీ కూడా ఓల్డ్ మార్చరీ నుంచి ఫస్ట్ రోజు ఓల్డ్ మార్చరీకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి న్యూ మార్చరీ కాంప్లెక్స్కి తీసుకొచ్చారు. ఇక్కడే వాళ్ళ బాడీస్ని అప్పగిస్తున్నారు. విజయ్ రూపానీ బాడీని మాత్రం ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళ కుమారుడు ఇక్కడికి వచ్చారు. ఆ కుమారుని శాంపిల్స్ కూడా తీసుకున్నారు. బహుశా ఈరోజు రేపట్లో విజయ్ రూపానీ బాడీ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం ఆ టెంట్లోకి చూడొచ్చు. బ్యాక్ సైడ్ టెంట్లో కూడా మనం వెళ్దాం. వాళ్ళ బంధువులు ఎవరైతే శాంపిల్స్ ఇచ్చారో వాళ్ళ బంధువులు మ్యాచ్ అవుతుందనే విషయం అట్లీస్ట్ కడసారి వాళ్ళని చూడటానికి, వాళ్ళ బాడీని తీసుకుని వెళ్ళి అంతిమ సంస్కారాలు అయినా చేయటానికి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ ఎదురు చూస్తున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. మనం ఈ టెంట్లోకి వస్తే వీళ్ళందరూ కూడా ఈ బంధువులు మాత్రమే ఉన్నారు ఇక్కడ, వాళ్ళ బంధువులంతా. సో 31 బాడీస్ మ్యాచ్ అయ్యాయి. 31 బాడీస్కి సంబంధించిన వివరాలు మ్యాచ్ అయ్యాయి డిఎన్ఏ టెస్ట్లో. అందులో అత్యంత హృదయ విదారకంగా మాట్లాడుతున్నది ఈ ఖుష్బూ రాజ్పుత్ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. फैमिली का भी बुरा हाल है, रो रो के भी 3 दिन से हमारे को बॉडी नहीं मिली है, तो रो रो के फैमिली का वो पिछली बुरा हाल ही है. आप समझ ही सकते हैं कि परिवार के ऊपर क्या बीत रही है, क्या स्थितियाँ है जी. अभी मैरिज उसकी हुई थी 18 जनवरी को, ठीक है. हाँ, और उनके हस्बैंड वहाँ लंदन में है, डॉक्टर है जी. हाँ, उनका तो वैसे ही बुरा हाल है. माँ का तो अभी क्या आप समझ सकते, माँ के ऊपर क्या बीत सकती है. ठीक है, बुधवार को 11 तारीख को उनको वहाँ से विदाई की थी. ठीक है, और अभी 12 तारीख को ये घटना कि माँ और पूरे परिवार, पूरे गांव, रिश्तेदारों सबका बुरा हाल है जी. नहीं, उनके हस्बैंड अभी इधर नहीं है, उनके फादर इधर ही है जी. उनके हस्बैंड लंदन से भी आए हैं जी. Today they are hand over the body. Yeah, they call us and invite us to take the body. So we all are here. We all are relatives. Yeah, we all are from Rajasthan. We stay here in Ahmedabad, but we are here to support their parents and all. She lost her life. What is the situation of her family? The situation is very sad actually. Her mother and other relatives are not here, but her father and some cousins are here to, you know. What is the situation of her mother? I guess she's very depressed right now, but she's not here. Today they all will go to the village and meet up. Where is his father? Her father is in the process room for the signature, yeah. What the hospital authority say? They said they will provide the body right now. How much time? I think one an hour. ఇక్కడ మనకి ఈ టెంట్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బంధువులు. వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాడీస్ని, వాళ్ళకి సంబంధించిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాలను వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అంతిమ సంస్కారాలైనా చెయ్యాలి అనే ఒక
గుండె చలించిపోయే విషయంతో వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కన్నీళ్ళు ఇంకిపోయే నిజానికి వాళ్ళందరూ కూడా ఏడ్చేచ్చి. ఇక్కడ రాజ్పుత్ ఆమె తొలిసారి భర్త దగ్గరికి వెళుతూ ఉంది. ఖుష్బూ రాజ్పుత్ ఆమె వెళుతూ ఉన్నప్పుడు ఈ ప్రమాదానికి గురైంది. భర్త దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు కుమార్తెను భర్త దగ్గరికి పంపించి సెండ్ ఆఫ్ చెప్పి ఆలింగనం చేసుకుని జాగ్రత్త అమ్మ అని ఫ్లైట్ ఎక్కించిన ఆ ఫాదర్ ఇప్పుడు అదే కుమార్తెను ఆ మరణించిన స్థితిలో కాలిపోయిన ఆ దేహాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి రావటం అత్యంత దయనీయమైనటువంటి విషయం. వాళ్ళ ఫాదర్ ప్రస్తుతం ఆ మార్చురీ రూమ్లో ఉన్నారు. ఇంకా ఒక గంట సమయం పడుతుంది ఆమె బాడీని అప్పగించడానికి అని చెప్తున్నారు. సో ఇప్పటివరకు 12 బాడీలు మాత్రం అప్పగించారు. 31 బాడీస్ని ఐడెంటిఫై చేశారు. మొత్తం 270 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇంకా కొంతమంది జాడ తెలియటం లేదు. ఆ విమాన శకలాలు తీసేటప్పుడు వాళ్ళ జాడ ఇంకా తెలియటం లేదు. ప్రస్తుతం ఆ సర్చింగ్ కూడా కొనసాగుతుంది.